ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. కోపంగా మాట్లాడారని మనిషిని దూరం చేసుకుంటే బంధానికి అర్థం ఉండదు. ఆ కోపం వెనుక కారణం తెలుసుకుంటేనే దానిలోని ప్రేమ కనిపిస్తుంది. మీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈఎంఐలు ఉండకూడదు. మీరిద్దరూ మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఇంకొకరికి అప్పు ఇవ్వకూడదు. సంపాదన మించి ఖర్చు చేసి అప్పుల పాలు అవ్వకూడదు. మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వారిని ద్వేషించకండి. వారే మీకు అసలైన వారు. ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో మీపై ప్రేమ ఉంటుంది. ప్రతిరోజు భార్యాభర్తలు ఒక అరగంట పాటు మనసు విప్పి మాట్లాడుకుంటే మానసిక ఒత్తిడి నుండి దూరం కావచ్చు అన్నది నిజమే. కానీ ఆ అరగంట మాట్లాడుకునే సమయంలో గొడవలు పెట్టుకొని మరింత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటే అలాంటి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఇగో అనేది అడ్డు రాకూడదు. ప్రేమించుకున్నప్పుడు ఇగో ఉండదు. ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఇగో ఉండదు. కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రం ఇగో అడ్డు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తగ్గరు. అలా అని వాళ్ళ మధ్య ప్రేమ లేదని కాదు. దీనివల్ల ఇతరులు మీ మధ్య వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకసారి ఇగో పక్కన పెట్టి వారితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. నీకోసం ఏదైనా వదులుకుంటాను అని చెప్పే బంధం కంటే నువ్వేం కోల్పోయినా నీతోనే ఉంటాను అని చెప్పే బంధం దొరకటం వరం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను మీరు దూరం చేసుకుంటారు. లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను మీరు తేలిగ్గా నమ్మేస్తారు. మీరు నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను కోల్పోతారు. ఇదే జీవితం. ఈ ప్రపంచంలో మీకంటూ ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని ప్రపంచంగా భావించే ఒకరు తోడుగా ఉంటే చాలు, సంతోషంగా బ్రతికేయచ్చు. మీ మౌనం వెనక ఉన్న బాధను, మీ చిరునవ్వు వెనక ఉన్న కన్నీటిని, మీ కన్నీటికి గల కారణాన్ని చెప్పకుండానే అర్థం చేసుకునేవారే మీ నిజమైన ఆత్మీయులు. ఎదురుగా ఉన్నప్పుడు చూపించే ప్రేమ తాత్కాలికం. ఎంత దూరంగా ఉన్నా నిత్యం తలుచుకునే ప్రేమే శాశ్వతం. పారే నీటిలో కాలుష్యం నిలవదు. ప్రేమించే మనసులో ద్వేషం నిలవదు. నువ్విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికే వేగం ఎక్కువ. నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రులు. అవసరాలకు మించి ప్రేమ ఉన్నప్పుడు ఆ బంధం బలంగానే ఉంటుంది. కానీ అవసరాలు ప్రేమను మించిపోయినప్పుడు ఆ బంధం విరిగిపోతుంది. జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, జరిగిన దాన్ని మర్చిపోవాలి. 2, జరుగుతున్న దాన్ని గమనించుకోవాలి. 3, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణంగా ప్రేమించిన వాళ్లకు దూరంగా బ్రతకగలరు, కానీ వారిని తలుచుకోకుండా క్షణం కూడా గడపలేరు. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ అర్థం చేసుకునే వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తారు. నమ్మకం అనేది లేనప్పుడు ఏ రిలేషన్ అయినా జస్ట్ టైంపాస్ మాత్రమే. అది ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా వ్యర్థమే. సంతోషంగా ఉండాలంటే కారు, బంగ్లాలు ఉండవలసిన అవసరం లేదు. మీ బాధను పంచుకొని మీరే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల బంధం ఉంటే చాలు. బంధం బాగుండాలి అంటే ఆ బంధానికి విలువ, సమయం ఇవ్వాలి. ప్రేమ బాగుండాలంటే ఆ ప్రేమకు నమ్మకం, ధైర్యం ఇవ్వాలి. జీవితంలో మీ చుట్టూ 1000 బంధాలు అవసరం లేదు. మీ నవ్వు వెనుక బాధను, మీ బాధ వెనుక కారణాన్ని తెలుసుకొని నీకు నేనున్నా అని ధైర్యం చెప్పే ఒక్క బంధం ఉన్నా చాలు. అది ప్రేమైనా కావచ్చు, స్నేహమైనా కావచ్చు. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. స్నేహమైన, ప్రేమైన ఒక బంధం అంటూ ఏర్పడితే ఆ బాధ్యతని మధ్యలో వదిలేయకు. బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారే నిజమైన ఆప్తులు. ఏ బంధమైనా పోగొట్టుకోవటానికి 1 నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించుకోవటానికి జీవితకాలం సరిపోదు. అర్థానికి, అపార్థానికి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకుంటే బంధం బలపడుతుంది, అపార్థం చేసుకుంటే బంధం విడిపోతుంది. బాధలో పక్కనే ఉండే బంధం కావాలి, కానీ బాధ పెట్టే బంధం కాదు. నమ్మకం మీరు చేసే పనుల్లో కనిపించాలి, కానీ చెప్పే మాటల్లో కాదు. ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. గందరగోళంలో నీ మనసు ఉంటే
పరిష్కారం సైతం నీకు సమస్యగానే కనిపిస్తుంది. ప్రేమ అనేది పవిత్రమైనది. దాన్ని టైంపాస్ కోసం వాడుకోవద్దు. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. సమస్యల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకిష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం, వాటి కోసం పరిగెత్తటం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయటం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. ఒకరి కోసం సత్యంత ప్రేమ ఉండటం గొప్ప విషయం కాదు. చనిపోయే వరకు అంతే ప్రేమను చూపించటం గొప్ప విషయం. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఎవరికీ అవసరం లేదు. ఒకవేళ నిజంగా ప్రేమిస్తే అది టార్చర్లా అనిపిస్తుంది. ప్రేమగా పిలిచే పిలుపులో వెలకట్టలేని సంతోషాలు దాగి ఉంటాయి. భర్త విషయంలో భార్య ఎప్పటికీ చేయకూడని 2 తప్పులు. 1. భర్త ఆర్థిక స్తోమతను మించి డబ్బు ఖర్చు చేయరాదు. భర్త సంపాదనతో సంతృప్తి చెందాలి. 2. భర్తను పరపురుషులతో పోల్చి అవమానించరాదు. ఒక తోడు చాలా అవసరం. ఎందుకంటే మీ బాధలను అందరితో పంచుకుంటే జాలి చూపిస్తారు అంతే. కానీ మనసుకు నచ్చిన వాళ్ళతో పంచుకుంటే మీకు ధైర్యం వస్తుంది, మనసుకు హాయిగా ఉంటుంది. ఒక్కోసారి కోపం చిరునవ్వు కంటే చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే చిరునవ్వు అందరి కోసం, కోపం ఎవరినైతే మీరు పోగొట్టుకోవటానికి కూడా అస్సలు ఇష్టపడరో వారి కోసం. గొడవలు జరగని భార్యాభర్తలంటూ ఎవరూ ఉండరు. కానీ గొడవ జరిగిన 1-2 రోజుల్లో ఆ గొడవని మర్చిపోయేలా ఉండాలి. కానీ వారం రోజుల తర్వాత కూడా పాత గొడవని గుర్తు చేసి కొత్త గొడవకి కాలు దువ్వే మనిషితో ప్రతిరోజు నరకమే. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చెయ్యకపోవచ్చు, కానీ ఎవరి ముందు చెయ్యి మాత్రం చాచనివ్వదు. నమ్మకం, ప్రాణం 2 ఒకటి. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. చేతిలో డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కానీ చేతిలో డబ్బు లేకపోతే ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. బంధాన్ని కాపాడుకోవటానికి తల వంచాల్సి వస్తే వంచేసి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలివేయి. జీవితం అంతా తలదించుకొని బ్రతకటం అసాధ్యం. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కడికి రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎప్పుడైతే మీది కాదు అని మీకు అర్థమవుతుందో దాని మీద ఆశను, ఆలోచనను చంపివేయాలి. అప్పుడే సంతోషంగా ఉండగలరు. రాసిపెట్టి ఉన్నదాన్ని ఎవరూ మార్చలేరు. రాసిపెట్టి లేని దాన్ని ఎవరూ తెచ్చి ఇవ్వలేరు. భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మేవారి జీవితంలో 100 అద్భుతాలు లేకపోయినా ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా ఉంటుంది. ఎంత పోట్లాడుకున్నా మరుసటి రోజు ఏమీ జరగనట్లు మాట్లాడే స్నేహితులు దొరకటమే కదా అదృష్టం. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మిమ్మల్ని వదిలి వెళ్ళదు. భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది, దేనికి నిరాశ చెందవలసిన అవసరం లేదు. బలహీనంగా ఉన్నది నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. ఎవరి మంచితనం వారికే శ్రీరామ రక్ష, ఎవరి చెడుగుణం వారినే వేధించే భగవత్ శిక్ష. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. ఏం చెప్పినా అపార్థం చేసుకునే వాళ్లకు ఏమీ చెప్పకపోవటమే మంచిది. ఏ మనిషి అయినా మీ లైఫ్లోంచి గొడవపడి వెళ్ళిపోతే తిరిగి రావచ్చేమో, కానీ సైలెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. బలగం ఎంత ఉన్నా బాధలో ఉన్నప్పుడు అండగా నిలిచే వాళ్లే అసలైన బంధువులు. బంధాలు వాటంతట అవే దూరం కావు. వ్యక్తిత్వం వల్లనో, ప్రవర్తన వల్లనో, ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరం అవుతాయి. మీకు ఇష్టమైన వాళ్లతో రోజుకు 5 నిమిషాలు మాట్లాడినా రోజంతా సంతోషంగా గడిపేస్తారు. అదే వాళ్లతో ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉండిపోతారు. ఎదురుచూపు ఎంత తీయని బాధో, నిర్లక్ష్యం అంత కఠినమైన శిక్ష. మంచివారిని ఈ ప్రపంచం ఎప్పుడూ గుర్తించదు, కానీ మంచివాళ్లగా నటించే వాళ్ళని మాత్రం సులువుగా నమ్మేస్తుంది. మంచితనాన్ని గుర్తించే తత్వం అందరికీ ఉండకపోవటమే అందుకు కారణం.
అధైర్యానికి అవకాశం ఇవ్వొద్దు. ఆనందాన్ని చేజార్చుకోవద్దు. ఈ రోజుల్లో డబ్బు నిజాయితీని కొనగలుగుతుంది, కానీ డబ్బుపై నిజాయితీ గెలవలేకపోతుంది. వేరే వాళ్ళు చేసిన తప్పులకు మీకు మీరు వేసుకునే శిక్షే కోపం. తప్పులు చేయని వారు లేరు, వాటిని ఎత్తి చూపించేవారు లేకుండా ఉండరు. సరిదిద్దుకునే గుణం నీకుంటే నిన్ను ఎదిరించేవారే ఉండరు. మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్లు. మీతో ఎవరున్నా లేకున్నా చివరి వరకు మీకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్లే. బాధ్యత తెలిసిన వ్యక్తి ఎప్పుడూ ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా కూడా లేవడు. మొక్కకి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. నమ్మకం అనేది చాలా ప్రమాదకరమైన ఆట. ఎవరు ఎప్పుడు ఓడిపోతారో ఎప్పుడు గెలుస్తారో ఎవరు చెప్పలేరు. నమ్మకాన్ని కోల్పోవటం అన్నిటికన్నా కష్టమైన పని. నమ్మకాన్ని నిలబెట్టుకోవటం వీటన్నిటికన్నా కఠినమైంది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవటం చాలా కష్టమైంది. దేనిని చూసి భయపడి దూరంగా పరిగెడతావో అది మళ్ళీ మళ్ళీ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి వెనుతిరిగి చూడు, నీ తెగింపుని చూసి భయం కూడా వెనకడుగు వేస్తుంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. దానిని చక్కదిద్దుకోవాలనే ఆలోచన మీలో మొలకెత్తినప్పుడు ఎంత సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది. జీవితం సాఫీగా సాగిపోవాలంటే మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన మీ నియంత్రణలో ఉండాలి. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంతా అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి. మాటకు విలువ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. కొంతమందికి డిస్టర్బెన్స్గా ఉండటం కంటే డిస్టెన్స్లో ఉండటం మంచిది. ప్రతి పరిచయం జీవితాంతం మీతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మీతోనే ఉంటుంది. అది మధురమైన జ్ఞాపకమైనా చేదు అనుభవమైనా సరే. మీ వద్ద సిరి సంపద లేకున్నా మీ అనుకునే నలుగురు తోడుంటే చాలు, జీవితాంతం సంతోషంగా సాగిపోతుంది. నాటిన మొక్కలు పెరిగి పెద్దవై దగ్గరవుతున్నాయి, కానీ మనుషుల మధ్య మాత్రం పెరిగే కొద్దీ ఒకరినొకరు దూరం అవుతున్నారు. కొన్ని బంధాలను గట్టిగా పట్టుకుంటే మానని గాయాలై మిగులుతాయి. కాదని వదిలేసినప్పుడే కనీసం మనశ్శాంతైనా దక్కుతుంది. నువ్వు చేరదీసిన వాళ్ళంతా నిన్ను ఆరాధిస్తారని అనుకోకు. వాళ్ళ అవసరం తీరిన రోజు నిన్ను పక్కన పెట్టేస్తారు. ఒకరి చిరునవ్వుకి మీరు కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి కన్నిటికి కారణం అవ్వకూడదు. కోరికలకు బానిస కాకు, తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఒక గొప్ప వరం, దానిని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.